ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో స్థాపించబడిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లేబర్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మంతని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో మంచి నైపుణ్యం గల వ్యక్తులు విద్యావంతుల కంటే అధికంగా ఆదాయం సంపాదిస్తున్నారని, మంచి నైపుణ్యత ఉంటే మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి మంత్రిలోని తన క్యాంపు కార్యాలయంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ అందజేశారు. మహిళలకు మంచి నైపుణ్యం ఉంటే దేశ విదేశాలలో మంచి ఆదాయంతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్ల కంటే శిక్షణ పొంది నైపుణ్యం కలిగిన ప్లంబర్, కార్పెంటర్ మొదలగు వృత్తుల వారు అధికంగా సంపాదిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంతని మున్సిపల్ చైర్పర్సన్ పి రమ, మంతని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.